హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి తెలంగాణలో మన 9వ తారీఖు నుంచి బస్సులు ఫ్రీ పెట్టిన సంగతి తెలిసిందే. సో బస్సులు ఫ్రీ పెట్టిన దెబ్బకి అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవడం కంటే అవసరం లేని వాళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు. దీనివల్ల మిగతా వ్యవస్థలు డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి శాంపులే ఒక ఆటో వ్యవస్థ. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ప్రతి వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు ఆడవాళ్ళు. సో ఆటోలు ఎవరు ఎక్కట్లా, ఒకవేళ అబ్బాయిలు ఎక్కాలనుకున్నా బండ్ల మీద లేదా కార్ల మీద వెళ్ళిపోతారు. సో ఆటో వాళ్ళు మధ్యలో ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో ఆటో డ్రైవర్లు చాలా పోషణ కూడా ఇబ్బంది పడే స్థితి వచ్చింది. సో గవర్నమెంట్ పథకాలు ఇస్తే జనాలకు ఉపయోగపడే పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ ఎక్కువ రేటు అది తగ్గియండి, గ్యాస్ ఎక్కువ రేటు అది తగ్గియండి, పెట్రోల్ డీజిల్ ఎక్కువ రేటు అది తగ్గియండి. అంతేగాని బస్సు ఫ్రీలు, కార్లు ఫ్రీలు ఇవి పెట్టడం వల్ల జనాలకు ఉపయోగం కంటే నష్టం ఎక్కువ. ఇప్పుడు మీరు గమనించండి, దాన్ని ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉపయోగించుకున్నారు. నిత్యావసర సరుకులు ఉన్నాయి, బియ్యం కానీ, కందిపప్పు కానీ, అండ్ గోధుమ పిండి ఇలాంటి వాటి మీద రేట్లు తగ్గింది. అంతేగాని బస్ ఫ్రీ పెట్టేసాం కదా అని మేమేదో తోపుడం తురుములు అనుకుంటే కాదనమాట. ప్రజల అవసరాలు కూడా చూడడం గవర్నమెంట్, నా దృష్టిలో గవర్నమెంట్ కాదు. అది తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా, ఇండియాలో ఏ గవర్నమెంట్ అయినా, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా. సో కొంచెం ప్రజలను పట్టించుకోండి. మీ సుఖం కోసం, మీ సౌఖ్యం కోసం పథకాలు ఇచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టమాకండి. ఇప్పుడు బస్సులు ఫ్రీ దెబ్బకి ఆటో డ్రైవర్లు నోటు మీద పడ్డారు. అది ఎంతవరకు బాగా మీరు ఆలోచించండి. సో నన్ను అడిగితే బస్సులు ఫ్రీ బదులు ఆ బస్సులు ఫ్రీ తీసేసి నిత్యావసరాలు లేదంటే మనకి పనికొచ్చే వాటిల్లో ఛార్జెస్ తగ్గియండి, అది చాలు. అదే మీకు ఫ్రీ ఇచ్చినట్టు మీరు. ఇదన్నమాట నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది. రేవంత్ రెడ్డి గారే తప్పు చేశారంటలేదు. కర్ణాటకలో వచ్చిన ఇంప్లిమెంటే తెలంగాణ చేశారు, నేను కాదంటలేదు. కర్ణాటక స్థితి వేరు, తెలంగాణ స్థితి వేరు. అది స్టేట్ వేరు, ఇది స్టేట్ వేరు. సో కర్ణాటకలో ఇంతవరకు ఎవరు ఆందోళన దిగలేదు. ఇన్ని రోజులైనా సరే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫ్రీ పెట్టినప్పుడు తెలంగాణలో దిగుతున్నారు. అంటే కొంచెం ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. సో ఫ్రీ బస్ పథకం వల్ల నన్ను అడిగితే నిత్యావసరాలు తగ్గించండి చాలు. ఎగ్జాంపుల్ గ్యాస్, డీజిల్, పెట్రోలు ఇలాంటివి, అయితే గోల్డ్ లేకపోతే ఉల్లిపాయలు ఇలాంటి ఇంట్లో అవసరమైన తగ్గించండి. ఆ బస్సులో ఫ్రీ ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, జనాలకైతే అసలు ఉపయోగం లేదు, ఎక్కువ నిరుపయోగం చేస్తున్నారు. ఇది నా అభ్యర్థన మాత్రమే, తీసుకున్నారని ఆశిస్తున్నాను. సో అంటే ఎవరన్నా తెలంగాణలో నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి, రైట్ అనిపించినా కామెంట్ చేయండి. రాంగ్ అనిపిస్తే నాకు క్షమించండి, రైట్ అనిపిస్తే అభినందించండి. థ్యాంక్ యూ సో మచ్.